వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి నేను ఒకసారి కొత్త వెంచర్ తోటి, అది కూడా బెస్ట్ ప్రైస్ తోటి ఒక వెంచర్ తీసుకొచ్చానండి. హెచ్ఎండి రేరా సర్టిఫైడ్ తోటి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రోడ్ వచ్చేసి మనకి సద్దుపల్లి టు దేశ్ముఖ్ వెళ్ళే రోడ్ అనమాట. ఈ సర్వీస్ రోడ్కి ఆనుకొని మన సైట్ ఉంటుంది. సో మంచి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చాలా బాగుంటుంది. మనకు ఆపోజిట్లో కూడా ఆల్రెడీ ఒక సైట్ మీకు అక్కడ ఫ్లాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ సైట్, సో ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సద్దుపల్లి విలేజ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో ఈ వెంచర్ చాలా బ్యూటిఫుల్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్లో హెచ్ఎండి రేరా సర్టిఫైడ్ తోటి విత్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది. సో ఒకసారి మనం వెళ్ళి సైట్ చూసేద్దామండి. సో ఈ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక 50 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో అక్కడ కనిపిస్తూ ఉంది చూడండి బోర్డు, అదే మన సైట్. సో వెళ్ళి సైట్ చూసేద్దాం. సో అక్కడి నుంచి మనకి రోడ్డు ఉంది, ఆ రోడ్ నుంచి కంటిన్యూషన్లో వస్తే సో ఇది మన సైట్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మనకి బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మన సైట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి రోడ్, డైరెక్ట్ రోడ్ వేస్తారు, సీసీ రోడ్డు. సో ఇవన్నీ కూడా మన వెంచర్లో ఇప్పుడు సీసీ రోడ్స్ వేస్తారనమాట. సో మనం లోపలికి వెళ్ళి ఇంకా డెవలప్మెంట్ చూద్దాం. సో ఇప్పుడు మనం అక్కడ ఆర్చ్ వస్తుంది కదా, అక్కడ నుంచి కంటిన్యూషన్స్ వస్తే ఇదంతా 40 ఫీట్ రోడ్ అనమాట. సో 40 ఫీట్ రోడ్డు ఇటు రైట్కి వెళ్తే మనకు 30 ఫీట్ రోడ్ వస్తుంది. ఇట్లా లెఫ్ట్కి వెళ్తే మనకి 40 ఫీట్ రోడ్డు. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్స్, కార్నర్ బిట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు మనకు ప్రజెంట్, న్యూ వెంచర్ కాబట్టి. సో దీనికి ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చేసింది, రేరా నెంబర్ వచ్చేసింది కాబట్టి డెవలప్మెంట్ అంతా కూడా ఆల్రెడీ 50% కంప్లీట్ అయింది. ఇంకా జరుగుతూనే ఉంది వర్క్ అంతా కూడాను. సో ఒకసారి చూసినట్టయితే మనకి సో ఇదంతా కూడా 30 ఫీట్ రోడ్, ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. అండ్ ఈచ్ ప్లాట్కి వాటర్ కలెక్షన్ ఇచ్చారు. సో వాటర్ కూడా కలెక్షన్స్ పెట్టేశారు. సో వర్క్ నడుస్తూ ఉందన్నమాట. సో దీంట్లో ఏంటంటే టోటల్ కూడా ఆర్గానిక్ టైప్లో డెవలప్మెంట్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి వీకెండ్ హోమ్ లాగా కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్కి. అండ్ ఫ్లవర్ గార్డెన్ వస్తుంది, యోగా మెడిటేషన్ జోన్ కూడా వస్తుంది అనమాట. సో పార్క్స్ కూడా వస్తాయి. సో మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చాలా బాగుంటుంది సైట్ వచ్చేసి మనకి. దీంట్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. సో అలాగే సోషల్ ఏరియా కూడా వదులుతారు అనమాట. బతుకమ్మ, వినాయక చవితి అలాంటి కొన్ని ఫెస్టివల్స్కి స్పెషల్గా ఒక స్పేస్ అనేది కూడా ఇస్తున్నారు. సో ఇదండి టోటల్, ఒకసారి మీరు సైట్ అంతా చూసేయండి. సో టోటల్ సైట్ వచ్చేసి మనకి 10 ఎకర్స్లో ఉంది. సో అంతా కూడా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. సద్దుపల్లి విలేజ్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి చూసుకుంటే 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సైట్ ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి చాలా 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 తక్కువ అండి. ఆఫర్ ప్రైస్ రన్ అవుతుంది. 12,000 మాత్రమే గజం వచ్చేసి. సో మీకు దీంట్లో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కాబట్టి బ్యాంక్ లోన్ త్రూ కూడా మీరు తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ క్యాష్ త్రూ కూడా తీసుకోవచ్చు. సో కన్స్ట్రక్షన్ పర్పస్ అనుకుంటే కనుక కొంచెం టైం పడుతుంది. ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ కోసం చాలా బెస్ట్ ఆప్షను. ఈ నియర్ బై మీరు ఎక్కడ కూడా చూసినట్లయితే ఈ ప్రైస్లో అస్సలు అవైలబిలిటీ లేవండి. సో బెస్ట్ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మీరు ఇక్కడ హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. కమింగ్ భద్రాచలం హైవే ఏదైతుందో దానికి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు ఒకసారి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయొచ్చు. ఆల్రెడీ మనకు ఒలిగొండ నుంచి వయా అంతా స్టార్ట్ అయిపోయింది వర్క్ కూడాను. సో ఇక్కడ వరకు మనకు జస్ట్ ఒక 6 మంత్స్లో ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మొత్తం మార్కింగ్ చేసేసారు, రోడ్ మార్కింగ్. సో మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్, మంచి ఆప్షన్ అండి. సో మీలో ఎవరికైనా ఇన్వెస్ట్ చేయాలి, హెచ్ఎండి ప్రాపర్టీలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట రెవెన్యూ వస్తుంది. సో చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇది ఎందుకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నానంటే, ఇప్పుడు మనకి నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి చూసుకుంటే కనుక 17 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. అంటే నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 15 ఉంటుంది. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సైట్ ఉంటుంది. టోటల్ మనకు ఒక 17 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. ఇక్కడే పక్కనే మనకు సద్దుపల్లి విలేజ్ ఉంటుంది. విలేజ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు మనము విజయవాడ హైవే చూసుకుంటే కనుక జస్ట్ ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, అబ్దుల్లాపూర్ మెట్టు. సో ఇటు వరంగల్ హైవే చూసుకుంటే కనుక మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు కమింగ్ వచ్చే భద్రాచలం హైవే ఏదైతుందో అది జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఉంటుందన్నమాట. సో ఏ విధంగా చూసుకున్నా కూడా మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అనమాట. సో ఒక 3-4 ఇయర్స్లో మీరు ఇక్కడ ఈ ప్రైజెస్లో కొనలేరు అనమాట. సో చాలా వెంచర్స్ ఆల్రెడీ వచ్చేసాయి. అన్ని వెంచర్స్ ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే మన వెంచర్లో చాలా తక్కువ, 12,000 రూపాయలు మాత్రమే గజము. హెచ్ఎండి రేరా సర్టిఫైడ్ కాబట్టి. సో ఎందుకు తక్కువ, మీరు అందరికంటే అన్నీ నియర్ బై ఎక్కువ అంటున్నారు అని మీ డౌట్ రావచ్చు. సో ఈ ల్యాండ్ అనేది చాలా ఇయర్స్ క్రితం తీసి పెట్టుకోరు కాబట్టి
ఆ ప్రైజెస్లో ఇవ్వగలుగుతున్నారు. దాంతోపాటు చాలా ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి. సో అన్నీ కూడా ఇంతే ప్రైజ్ అని స్టిక్ ఆన్ అవ్వకుండా ఇస్తున్నారు అనమాట. సో ఇది చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంటుంది. ఆల్రెడీ వలిగొండ నుంచి స్టార్ట్ అయిపోయిందండి 4 lanes రోడ్ అనేది. సో ఒక 6 monthsలో మనకు వచ్చేస్తుంది ఇక్కడ వరకు కూడా. సో ఇది ఆల్రెడీ మనకు ఏంటంటే మార్కింగ్ చేసేసారు. టోటల్ వెంచర్ 10 acresలో బ్యాంక్ త్రూ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మంచి లొకేషన్లో ఉంటుంది. ఆల్రెడీ మనకు కవాడిపల్లి వరకు కూడా డెవలప్మెంట్స్ అన్నీ కూడా వచ్చి ఆల్రెడీ ప్రజెంట్ ఉండే విధంగా వెంచర్స్ వచ్చి కన్స్ట్రక్షన్స్ కూడా అక్కడ వరకు కూడా స్టార్ట్ అయిపోయినాయి. జస్ట్ కవాడిపల్లి నెక్స్ట్ స్టాపే మనకి ఇది సద్దుపల్లి వస్తుంది. ఓఆర్ఆర్ నియర్ బై కూడా చాలా విల్లా ప్రాజెక్ట్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్ వచ్చాయి. అవి కూడా మనకు 25,000 నుంచి 30,000 వరకు ప్రైజెస్లో ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ కోసం బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. తప్పకుండా ఈ ఆఫర్ని మిస్ చేసుకోకుండా మీరు తప్పకుండా విజిట్ చేసి కొనుక్కోవచ్చండి. సో ఇది ఈరోజు మన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వీడియో. సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటే నేను ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.